కార్మిక క్షేత్రం రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు రచ్చ చేస్తున్నాయి. హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్, గెలుపు కోసం కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇక బీజేపీ ఉనికిని చాటుకునేందుకు పోటీ పడుతుండగా సింహం పార్టీ బలమైన పోటీకి సిద్ధమైంది. అయితే రెబెల్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఇందుకే రామగుండం కింగ్ ఎవరు కాబోతున్నారు? కార్మికుల ఓట్లు ఏ పార్టీకి కలిసి వస్తాయి? కార్మిక లోకానికి గుండెకాయ అయిన రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారాయి. 60 డివిజన్లలో విస్తరించి ఉన్న ఈ కార్పొరేషన్లో మొత్తం 1,83,049 మంది ఓటర్లున్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ గెలవడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపినట్లయింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తున్నారు. సింగిల్ గానే కార్పొరేషన్ జెండాను ఎగరవేయాలనేది ఎమ్మెల్యే మఖాన్ సింగ్ ఆలోచన. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అయినట్లుగా కనిపిస్తోంది. గతంలో టికెట్ కోసం ఆశావహులు పోటీ పడుతూ ఉండగా ఈసారి ఇతర పార్టీల నాయకులకు పిలిచి బీఫామ్స్ ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చందర్ వాడవాడలా తిరుగుతూ ఓటును అమ్ముకోవద్దంటూ ప్రచారం సాగిస్తున్నారు. గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు అభ్యర్థులపై ప్రభావం చూపుతున్నాయి. ఇక బీజేపీ పోటీ నామమాత్రంగానే ఉంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో పాటుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. రామగుండంలో స్వతంత్ర అభ్యర్థుల హవా ఎక్కువగా ఉంటుంది. పార్టీ టికెట్ దక్కని అభ్యర్థులు రెబల్స్ గా బరిలోకి దిగారు. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో వీరి పాత్ర కీలకంగా మారనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలున్నాయని సర్వేల అంచనా. కాంగ్రెస్ 25 నుంచి 30 సీట్లు, బీఆర్ఎస్ కు 10 నుంచి 15, బీజేపీ సింగిల్ డిజిట్ కి పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్లు 15 స్థానాలకు పైగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి రామగుండం ఎవరికి దక్కుతుందన్నది ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.